6266 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం ఇప్పటి వరకు. యాక్చువల్గా 158 కిలోమీటర్లు ఒంగోలు నుండి ఇక్కడికి ట్రావెల్ చేసాం. ఇంకా 20 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. ఫుల్ అప్ ఉంది, డోర్ తీరిపోతుంది. జస్ట్ తోయడం స్టార్ట్ చేసి 10 అడుగులు 20 అడుగులు తోసాను. బాగుంది, చాలా బాగుంది. ఓకే, లేలాడక్కి ప్రాక్టీస్ అవుతుంది. లైఫ్లో ఒకసారి తగిలిన దెబ్బ ఇంకొకసారి తగలదు. కొత్త రకమైన దెబ్బలన్నీ తగులుతాయి. ఎందుకంటే ఒకలాంటి దెబ్బ ఇంకొకసారి తగిలింది అనుకో, ఇంకొకసారి తగలకుండా జాగ్రత్త పడతామని చెప్పేసి లైఫ్లో కొత్త దెబ్బలన్నీ తగులుతాయి అన్నమాట. అందులో ఇదో దెబ్బ. కిలోమీటర్ తోసినందుకే దేవుడు కనిపిస్తున్నాడు. కడుపు నొప్పి వస్తుంది, చెమటలు పడుతున్నాయి. 20 కిలోమీటర్లు మినిమం 10 కిలోమీటర్లు అయినా తోయాలి. డౌన్ ఉంటుంది, అప్పు ఉంటుంది. డౌన్లో ఏ ప్రాబ్లం ఉండదు, తొందరగా వెళ్ళిపోవచ్చు. డౌన్ అయితే అప్పే ప్రాబ్లం. అప్పు చాలా దూరం ఉంది. తర్వాత సైకిల్ మీద వెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళినా ప్రాబ్లం లేదు, ఎంత దూరం అయినా. సైకిల్ అయినా సరే ఒకవేళ సైకిల్ ప్రాబ్లం అయితే ఎత్తుకొని తీసుకెళ్ళవచ్చు, బండి అంత బరువు ఉండదు. సో తెలుస్తుంది అన్నమాట ప్రాబ్లము. పర్వాలే, ఏ ప్రాబ్లం అయినా ఫేస్ చేద్దామని రెడీ అయిన తర్వాతే వరల్డ్ అనేవి స్టార్ట్ అయింది. ఐఎమ్ రెడీ. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను 1 కిలోమీటర్ తోసిన తర్వాత వీళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళు ఒక 4 కిలోమీటర్లు తోసిన తర్వాత బండిని ఇక్కడ ఒక కాలనీ ఉందని చెప్పేసి, సరే ఇక్కడ నేను ఛార్జింగ్ పెట్టుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్పి అన్నాను అనమాట. ఇక్కడేమో కరెంట్ లేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ తోసుకోవాల్సి వస్తుంది. అప్పు అలా ఉంది పరిస్థితి. వాళ్ళతో చివరి వరకు వెళ్ళిపోయినా బాగున్నాను, ఒక శిఖరం వరకు అయినా వెళ్ళినా బాగున్నాను, అక్కడ ఛార్జింగ్ దొరికితే బాగున్నాను. కాకపోతే ఉంటాయి లైఫ్లో అన్నీ ఇలాంటివే ఉంటాయి. ఓకే, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఘాటీలో బండి బుజ్జిని తోయడం చాలా కష్టం. మనం ఏం తోయాలి. నార్మల్గా రోడ్డు మీద తోసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఫ్లాట్ రోడ్ అయితే. అప్పైతేనే ప్రాబ్లం. 1 కిలోమీటర్ తోయడానికి కూడా పావు గంట పడుతుంది. ఆగి తోయడానికి 1 కిలోమీటర్కి పావు గంట పైన పడుతుంది ఘాటి. ఇది నా పరిస్థితి. ఎవడు లేడు, ఎవరికి బైక్తో స్కూటీని తోయడం రాలేదు. తోసిన వాళ్ళు ఏంటంటే కాలనీ వచ్చిందని చెప్పి సరే వెళ్ళిపోండి అని నేనే పంపించాను. సో ప్రాపర్ ప్లానింగ్ లేదు నాకు. సరిపోతుంది అనుకున్నాను కానీ ఇలా హ్యాండ్ ఇస్తుందని నేను అనుకోలే. అసలు హ్యాండ్ ఇచ్చింది కాదు, నేనే కొంచెం ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను సరిపోతుంది అని. సో అది ప్రాబ్లం. టైంని సేవ్ చేద్దాం అనుకున్నాను, వేస్ట్ అయింది. ఎనర్జీని సేవ్ చేద్దాం అనుకున్నాను, తొందరగా వచ్చేద్దాం అనుకున్నాను, వేస్ట్ అయింది. నేను అనుకున్నది ఎప్పుడూ జరగదు నా లైఫ్లో. అనుకున్న దానికి ఏదైనా ఆపోజిట్లోనే జరుగుతుంది. అందులో ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. కదలలేకపోతుంది, నేనే తీసుకెళ్ళాలి దీన్ని. అడ్వెంచర్లో కొంచెం కంప్లీట్ అయింది. శిఖరం వరకు వచ్చాను. శిఖరంకి మెట్లు నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఒక చూద్దాం శిఖరం. యాక్చువల్గా చూశాను నేను, శ్రీశైలం ఒకసారి వచ్చాను, మళ్ళీ ఇంకోసారి చూస్తాను. ఇక్కడ నుండి చూస్తే గోపురం కనిపిస్తుంది అనమాట. 3 గోపురాలు కనిపిస్తాయి దేవుడు అక్కడ శ్రీశైలంలో ఉన్నాయి, చాలా దూరంలో ఉన్నది. సో చూడడానికి వెళ్తున్నాను. శిఖరానికి ఎంట్రీ టికెట్ 20 రూపీస్. 20 రూపీస్ ఇస్తే చూడొచ్చు అనమాట శిఖరం. శిఖరేశ్వర స్వామివారి దర్శనం అండ్ శిఖరం చూడడానికి 20 రూపీస్ ఎంట్రీ టికెట్. శిఖరం అక్కడ నుండి కనిపిస్తుంది. బైనాక్యులర్లో శ్రీశైల శిఖరం చూడడానికి 10 రూపాయలు. యాక్చువల్గా ఇక్కడ నంది నుండి చూడడానికి 20 రూపీస్ అనమాట. గుళ్ళోకి కూడా వెళ్ళచ్చు. సో ఇది సపరేట్ అమౌంట్.
నేను బుజ్జిని ఇంకొక 1 కిలోమీటర్ తోసిన తర్వాత ఒక రాయల్ ఎన్ఫీల్డ్ అతను కనిపించి అతను హెల్ప్ చేశారనమాట. శిఖరం వరకు ఇక్కడ వరకు హెల్ప్ చేశారు అతను. శ్రీశైల శిఖర దర్శనం, శిఖరేశ్వర స్వామి దర్శనం అయిపోయింది. ఇంకా టాస్క్ ఉంది, ఫినిష్ అవ్వలేదు. ఇక్కడ నుండి శ్రీశైలం వెళ్ళాలి. ఇక్కడ నుండి 5 కిలోమీటర్స్ డౌనే అన్నారనమాట. సో అక్కడికి వెళ్ళి డార్మెటరీ తీసుకొని ఛార్జింగ్ అది సెట్ చేసుకోవాలి. ఛార్జింగ్ సెట్ చేసుకోకపోతే బుక్ అయిపోతాను నేను. 30 కిలోమీటర్లు వెళ్ళాలి, నంద్యాల వెళ్ళాలి. సో నంద్యాలలో మహానంది, యాగంటి, అహోబిలం అవన్నీ ఉంటాయన్నమాట అక్కడ నుండి దూరంగానే. సో అవి ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళడానికి ట్రై చేయాలా. చూస్తాను ఎన్ని వెళ్తానో ఏంటో నాకు తెలీదు, చూద్దాం. యాక్చువల్గా వీళ్ళు ఉంటే ఇచ్చేవారేమో, షాప్ క్లోజ్ చేసేస్తున్నామని చెప్పేసి ఇవ్వడానికి అవ్వదు, క్లోజ్ చేసేస్తున్నాం అన్నారు. వీళ్ళు ఇవ్వలేదు. ఛార్జింగ్ అడిగాను, ఆ చివరి షాప్ని అడిగాను అనమాట. డౌనే అంతా, వెళ్ళిపోండి అన్నాను అన్నారన్నమాట. ఓకే వెళ్ళిపోతున్నాను. శ్రీశైలం వెళ్ళిపోయి డార్మెటరీని ఎత్తుక్కోవాలి, ఛార్జింగ్ని ఎత్తుక్కోవాలి. ముందు ఛార్జింగ్ సెట్ అయితే ఆ డార్మెటరీలో స్టే చేసేసి రేపు దర్శనము ఏదో చేస్తాను. బుజ్జికి ఫుడ్ ఎట్లేదని అలిగింది. ఫుడ్ తక్కువ పెట్టాను నేను, సరిపోలేదు దీనికి ఫుడ్. ఇక్కడ వరకు వచ్చాం, బుజ్జికి ఛార్జింగ్ సరిపోలేదు, ఫుడ్ సరిపోలేదు. ఓకే, గోయింగ్ టు శ్రీశైలం. ఇబ్బందులు స్టార్ట్ అవ్వడం మొదలైంది యాక్చువల్గా. ఇప్పుడు అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది, కాకపోతే రెడీగా లేకపోయిన టైంలో అవుతుంటాయి అన్నమాట, ఇబ్బందులు వస్తుంటాయి అన్నమాట. సో ఛార్జింగ్ అయితే పెట్టాను. ఇది పోలీసుల డార్మెటరీ మాట ఇది. సో వాళ్ళు స్టే చేస్తారు. సో ఒక అతను ఛార్జింగ్ ఇచ్చారనమాట. ప్లేస్ చూపించట్లేదు, బట్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు. లేదంటే డౌను అంటే అక్కడ నేను అదే శిఖరేశ్వర స్వామి టెంపుల్ నుండి డౌన్కి వస్తుంటే ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఇక్కడ పోలీసులు అయితే కనిపించారనమాట. ఇక్కడ డార్మెటరీలా కనిపించాయి. సో అక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత చాలామందిని అడిగాను. సో అడిగితేనేమో ఒక అతను ఓకే యాక్సెప్ట్ చేశారనమాట. యాక్సెప్ట్ చేసేసి ఛార్జింగ్ పెట్టుకో అని చెప్పి అన్నారనమాట. సార్ ఒక 1/2 అవర్ సరిపోతుంది, 1/2 అవర్ 1 అవర్ టెంపుల్ వరకు వస్తే సరిపోతుంది అని చెప్పి అన్నాను. సో టెంపుల్ వరకు వస్తే చాలు, ఒక 5% 6% వస్తే టెంపుల్కి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. యాక్చువల్గా నాకు తెలీదు ఇలాగ అవుతుందని, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈసారి టైం వేస్ట్ అయినా పర్లేదు, ఫుల్గా దీనికి ఫుడ్ పెట్టాలి. ఛార్జింగ్ 10% పెట్టాను, 9% పెట్టాను. 10 కిలోమీటర్స్ చూపిస్తుంది. నాకేం అర్థం కావట్లే, ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను. ఎందుకంటే మరి 1 చూపించాలి, 12 కిలోమీటర్స్ అయినా చూపించాలి, 11 అయినా చూపించాలి, చూపించట్లేదు. ఏమైందో బుజ్జికి తెలీదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలేమో మరి. ఓకే, గోయింగ్ టు టెంపుల్. ఇది పాలధార పంచదార ప్లేస్ దగ్గర పెట్టాను అనమాట ఛార్జింగ్. లోపలికి వెళ్తున్నాను, గంగాధర డార్మెటరీ లోపలికి. 100 రూపాయలు అంట. గూగుల్లో చూసాను నేను, గూగుల్ మ్యాప్స్లో రివ్యూస్లో చదివాను అనమాట. సో ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ ఉంటే బండికి బుజ్జికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవుతుంది. సో ఛార్జింగ్ పెట్టుకొని రాత్రి అంతా ఛార్జింగ్ పెట్టుకుంటే రేపు పాలధార పంచదార అవన్నీ చూసుకొని, సాక్షి గణపతి టెంపుల్ చూసుకొని, తర్వాత దేవుడి దర్శనం చేసుకొని అలా ఇంకా వెళ్తానన్నమాట. అంటే ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలీదు, 1 డేనో 2 డేసో తెలీదు. పాసిబిలిటీని బట్టి, అవైలబిలిటీని బట్టి చూసుకొని వెళ్తానన్నమాట. చూద్దాం ఏం జరుగుతుంది. ఇక్కడైతే షార్ట్ అవుట్ ఉంది, ఛార్జింగ్ పెట్టుకుంటే బెటర్. రాత్రి అంతా ఇక్కడ నుండి ఇలా లాక్కోవచ్చు. అడుగుదాం ఒకసారి. సార్ డార్మెటరీ అదే బెడ్, నేను ఒక్కనే యూట్యూబర్ సార్. అదే అంటే ఓకే, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు బండికి పెట్టుకోవచ్చు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. అంటే గోపీనాథ్, వైజాగ్, ఆల్ ఇండియా ట్రావెలింగ్. 9652414616. లోకర్ కొనడానికి వచ్చాం. 60 రూపీస్ అంట. తగ్గదా?
తగ్గదా అంటున్నా 50 తీసుకో. సో లాకర్స్ మనమే కొనుక్కోవాలంట ఇక్కడ. సో ఎక్కడికైనా పనికొస్తుంది ఇది. కొంచెం పెద్దది ఉంటే బాగుంది అనిపిస్తుంది, చూద్దాం. దిస్ ఈజ్ ద లాకర్ ప్లేస్, మై లాకర్ ప్లేస్. ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టుకొని లాక్ చేసుకోవాలన్నమాట దీంతో. ఓకే ఫ్రెండ్స్, ఛార్జింగ్ ఇప్పుడు పెట్టాలి. ఛార్జింగ్ ఇది ఒక డార్మెటరీ. ఏంటంటే సేవ చేస్తారు కదా దేవుడికి ఇక్కడ టెంపుల్కి, ఆ డార్మెటరీ అన్నమాట. ఛార్జింగ్ పెట్టాను మన బుజ్జి. దేర్ ఈజ్ ఛార్జింగ్ పెట్టాను. ఎంత పర్సెంట్ ఉందో చూపిస్తాను. 11% ఛార్జింగ్ ఎక్కింది. ఒక 12కో ఎంతకో ఇతను 3 గంటలకు వెళ్ళిపోతారంట. వెళ్ళిపోతే ఎక్స్టెన్షన్ బాక్స్ అది పోతుంది, ఎవరో ఒకరు దాచేస్తారేమో. అంటే యాక్చువల్గా దాయరు, మన సేఫ్టీలో మనం ఉండాలి కదా, నెగ్లెక్ట్గా ఉండకూడదు కదా, నెగ్లిజెన్సీ ఉండకూడదు కదా. సో అందుకని వచ్చి ఆపేస్తాను అనుకుంటున్నాను. ఎలాగోలాగా ఫుల్ ఛార్జింగ్ అయితే దొరికింది. సో హ్యాపీ. ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, నంద్యాలైనా వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సో టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను రేపు. ఇది గంగాధర డార్మెటరీ. సో దీనికి ఎగ్జాక్ట్ అంటే బ్యాక్ సైడ్ ఇది సేవ చేసేవాళ్ళు డార్మెటరీ అనమాట. ఇక్కడ పెట్టాను ఛార్జింగ్ నేను, ఆ కిటికీ దగ్గర అవతల వైపు నుండి ఛార్జింగ్ ఇక్కడ సాకెట్ ఉంటే పెట్టాను అనమాట.